ఈ దేశంలో ప్రపంచంలో చాలా కమ్యూనిస్ట్ పార్టీలలో రెండు పంతాల మధ్య పోరాటం కొనసాగడం అనేది మనం గతంలో చూసినాం. రెండు పంతాల మధ్య పోరాటం ప్రారంభించి మెజారిటీ మైనారిటీల్లో కొన్నిసార్లు కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాన్ని కట్టుబడి మెజారిటీ కట్టుబడి పనిచేస్తూ ఆచరణ తేల్చుకున్న వాళ్ళు ఉన్నారు. లేదా మాకు ఇక పొసగదు అనుకొని నా పంతా నాది నీ పంతా నీదని విడిపోయిన వాళ్ళు చూసినాం. విడిపోయేటప్పుడు ఆయుధాలు కూడా తీసుకొని పోయి విడిపోయిన వాళ్ళు కూడా చూసినాం. వాళ్ళు వాళ్ళ లైన్ తీసుకొని ఇప్పుడు ఎందుకో ఎమ్మెల్యే పార్టీల్లో కూడా చాలా పార్టీలు సిపి రెడ్డి నుంచి వెళ్ళి జనశక్తి ఏర్పడ్డది, ఇంకోటి వాళ్ళంతా ఆయుధాలు తీసుకొని పోయినరు. ఆయుధాలు తీసుకొని స్వయంగా వాళ్ళ లైన్ తీసుకొని వాళ్ళు పనిచేసినారు. వాళ్ళ అనుభవాలు కూడా మనకు ఉన్నాయి. అయితే వీళ్ళు ఒక సీనియర్ నాయకత్వం మరి ఎంతోమంది ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా కోసం వీళ్ళు ఉన్నారని, వీళ్ళు మాకు రక్షణగా ఉన్నారని వాళ్ళు చెప్తున్నటువంటి కార్పొరేట్ల ఎజెండానో ఇంకోటనో ఉంది కదా. మరి అలాంటప్పుడు ఒక లైన్ అనే నిర్ణయం చేయకుండా అట్లా నిర్ణయం తీసుకోవడం అనేది ఇంతకుముందు ఎక్కడ జరగలేదు. అంటే ఇండివిజువల్గా ఉద్యమాల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను బయటికి వెళ్ళిపోతున్నా, నా లైన్ ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాను పోయి 4 రోజులు వెనకనో ముందు ప్రకటించుకొని చేసిన వాళ్ళు ఉన్నారు. అది కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఆయన బయటకు వచ్చి ప్రిపేర్ అవుతున్నాడు, అక్కడ అవకాశం దొరకలేదు, అధ్యయనానికి అవకాశం దొరకలేదు, బయట ఇంకా టైం తీసుకుంటున్నాడు. కానీ ఒక సమూహాన్ని తీసుకొని వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ లైన్ ఏందో ప్రకటించకుండా వెళ్ళడాన్ని మనం ఇంకా వాళ్ళు కొనసాగిస్తారు అనడానికి మనకైతే ఆధారాలు ప్రస్తుతం అయితే ఏం కనిపిస్తలేదు. ఒకటి